రమ్మని ఆజ్ఞనీయగా వెంటనే వెలుగు కలిగనే, వెంటనే వెలుగు కలిగనే. వేరు చేసే చీకటి నుండి వెలుగును, వెలుగు పగలుగా చీకటి రాత్రిగా, వెలుగు పగలుగా చీకటి రాత్రిగా. ఎంత మంచి చిత్రకారుడు, వింత వింత రంగులే పులిమి. ఎంత మంచి చిత్రకారుడు, వింత వింత రంగులే పులిమి. జలము మధ్య జలమును విషదపరిచెనే, వేరు చేసే వింతగా ఆకాశమునే, వేరు చేసే వింతగా ఆకాశమునే. నీలి మబ్బు కప్పుగా నిలిపినాడే, తేలిపోగు మప్పులే చేసినాడే, తేలిపోగు మప్పులే చేసినాడే. ఎంత మంచి చిత్రకారుడు, వింత వింత రంగులే పులిమి. ఎంత మంచి చిత్రకారుడు, వింత వింత రంగులే పులిమి. పచ్చ పచ్చ తివాచి పరిచినట్టులా, పచ్చని పైరులా చేసినాడే, పచ్చని పైరులా చేసినాడే. విరిసిన విరులను మధురిమా ఫలములే, మురిసిన నేలనే మించి చేసెనే, మురిసిన నేలనే మించి చేసెనే. ఎంత మంచి చిత్రకారుడు, వింత వింత రంగులే పులిమి. ఎంత మంచి చిత్రకారుడు, వింత వింత రంగులే పులిమి. కిలకిలా పాడెడి కోకిలమ్మలా, కొమ్మ కొమ్మ చెట్టు చెట్టు నీలి పాడే, కొమ్మ కొమ్మ చెట్టు చెట్టు నీలి పాడే. గలగల ఈదడి కొర్ర మీనులా, చెరువు చెరువు జలది జలది నింపాడే, చెరువు చెరువు జలది జలది నింపాడే. ఎంత మంచి చిత్రకారుడు, వింత వింత రంగులే పులిమి. ఎంత మంచి చిత్రకారుడు, వింత వింత రంగులే పులిమి. ఎంత బాగా చేసినాడు జగతిని, ఎంత అందమైనది లోకము. ఎంత బాగా చేసినాడు జగతిని,
తీర్చుకొందునయా. ఎందుకయ్యా నా యేసయ్యా నన్నెన్నుకున్నావు, ఏమిచ్చి నీ రుణము నే తీర్చుకొందునయా. ఫ్యాన్ ఎందుకు పుట్టింది? ఫ్యాన్ ఎందుకు పుట్టింది? ఫ్యాన్ ఎందుకు తయారు చేశారు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఆ ఫోన్ ఎందుకు తయారు చేశారు? ఇతరులతో ఫోన్ లో. ఓకే, వండర్ఫుల్. ఈ బొమ్మను ఎందుకు తయారు చేశారు? మనందరం చూడడానికి, మన సిబిసి. ఓకే, మరి ఈ స్టేజ్ ఎందుకు తయారు చేశారు? చేతులు ఇవ్వకుండా చెప్పాలి, అందరు యాక్షన్ మనం చేయడానికి. గుడ్. మరి నీ పేరు? సుజన. ఏం క్లాస్ అన్నా? ఫోర్త్ క్లాస్. సుజన, నిన్ను దేవుడు, ఇది ఇంపార్టెంట్, దేవుడు నేను ఎందుకు పుట్టించాడు? ఆహా, ఓకే ఓకే, గుడ్, వండర్ఫుల్. పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి నేను పుట్టించాడా? దేవుని సృష్టి నాకు కూడా. అంటే ఎందుకు? ఇప్పుడు ఈ ఫ్యాన్ గాలి కొరకు తయారు చేసుకున్నాం, ఈ మైక్ మీకు అందరికి వినపడడానికి తయారైంది కదా. అట్లనే ఇవి ఎందుకు దేవుడు నిన్ను పుట్టించాడు? రక్షింపబడ్డ తర్వాత ఏం పని చేస్తాం? మామూలుగా రక్షణ పొందిన వెంటనే చేయాల్సిన పని, రక్షణ పొందిన వెంటనే బాప్తిజం తీసుకోవాలి. రక్షింపబడి బాప్తిజం తీసుకున్నావు, చర్చికి వెళ్తున్నావు, ఎదుగుతూ ఉన్నావు, అది సరిపోద్దా? సరిపోదు. మనతో పాటు మనం ఏ విధంగా అయితే రక్షింపబడ్డామో మనలా వేరే వాళ్ళని అన్నితులను తయారు చేయాలి. తయారు చేసి వాళ్ళని సంఘానికి నడిపించాలి, దేవునిలో అభివృద్ధి పొందేలా చేయాలి. అయితే అబ్రహాము దేవుని మాట విన్నాడు. నువ్వు కూడా వినాలా? వినాలా? ఎక్కడ దొరుకుతుంది దేవుని మాట? ఎక్కడ దొరుకుతుంది? స్కూల్లో దొరుకుతుందా? కాలేజీలో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? తను ప్రేయర్ చేస్తున్నాడు, తను చర్చిలో. అబ్రహాము అప్పుడు దేవుని మాట అక్కడ విన్నాడా? నీకెక్కడ దొరుకుతుంది దేవుని మాట? చర్చ్. చెప్పలు కొట్టండి. ఉద్దేశమా దేశమా? ఉద్దేశం. అరే ఏంటిది ఉండే? అబ్రహాం ఉద్దేశం ఏంటిది? అబ్రహాము దేవునిలో విశ్వాసం ఉంచుతాడు. ఇంకేమిన్నావు? ఆమె యొక్క ఉద్దేశం ఏంటి? చెప్పారు తనకు వేరే ప్రదేశానికి వెళ్ళదు. మాట్లాడితే నిలబెట్ట, ఆడు నిలబెట్టు ఫస్ట్. అక్కడ మంచి ఉంటుందో తెలియదు, చెడ్డగా ఉంటుందో తెలియదు, కొడతారో తిరుగుతారో కూడా తెలియదు. ఆయన దేవుని మాట నన్ను వెళ్ళాడా? నేను వెళ్ళాలన్నాడా? తప్పలు కొట్టాడు. చాలు. నీకు ఎక్కడ దొరుకుతుంది దేవుని మాట? బైబిల్లో లేకపోతే ఎక్కడ చెప్తారు? స్కూల్లోనా, కాలేజీలోనా, రోడ్డు మీద? మరి సండే స్కూల్ కూడా ఎట్లా రావాలా? ఎవరి మాటలు చెప్తారు? చెప్పలు కొట్టండి. నీకేమనిపించింది? నీ ప్రాక్టికల్ లైఫ్ లో చెప్పు, అది విన్న తర్వాత ఏమనిపించింది? నేను కూడా యెహోషువ కాలేజీలో నేను కూడా దేవుని మీద నడుచుకొని దేవుని మీద నమ్మకాలు
రైట్ అప్లికేషన్. కానీ గేమ్స్ పెట్టాను. అప్పుడు నా కాలు పెరిగింది. కాలు పెరుగుతున్నప్పుడు గేమ్స్ లోకి పార్టిసిపేట్ చేయమని చెప్తున్నారు. అప్పుడు నేను చేయలేను, నాకు కాలు బాగాలేదు అన్నప్పుడు మా క్లాస్ టీచర్ చర్చిలో క్లాస్ టీచర్ ఏమంటారంటే, ఎల్లు నీకు దేవుడు నీకు తోడు అని చెప్తే సరే అని దేవుడు ఒకటి నేను గొప్పగా జనములుగా చేసి నేను ఆశీర్వదిస్తాను అనే వాగ్దానం మా మనసులో పుట్టినప్పుడు దేవుడు ఎందు విశ్వాసం విశ్వాసం అంటే కనబడేదా, కనబడకుండానే నమ్మేదా? కనపడకుండానే నమ్మేది. కనబడకుండా యేసుప్రభు ఉన్నాడు, నమ్ముతున్నాం. ఆయన మనం చూస్తున్నాడా? చూస్తున్నాను. ఓకే, దట్స్ గుడ్. అప్పుడు దేవుడు ఎందు విశ్వాసం ఉంచి ప్రాక్టీస్ లో ఉన్నాను. అప్పుడు ఫస్ట్ ప్రైజ్ చెప్పలు కొట్టాడు. చెప్పాడు కదా, నీకు పాఠం విన్న తర్వాత నీకేమనిపిస్తుంది? దేవుడి మీద నమ్మకం చూపి విశ్వాసం చూపించాలనుకుంటుంది. ఏ విషయంలో? ఏమన్నా భయంకరంగా ఏమన్నా విషయంలో అడ్డంకులు ఏమన్నా వస్తే ఏం చేయాలా? విశ్వాసం దేవుడి మీద నమ్మకం ఉంచి విశ్వాసం చూపించాలి. ఓటమి ఎదురైనా కూడా విశ్వాసం గెలిపిస్తుందా? ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఒక్కరిగా ఉన్నావు, అప్పుడు నీకు విశ్వాసం ఉంటే గెలుస్తావా? చెప్పలు కొట్టండి. రైట్. విశ్వాసం భయం కంటే ఇంకా మనం ఎక్కడైనా భయపడినప్పుడు మనం విశ్వాసంతో జయించాలి. మనం కాకుండా అప్లికేషన్ నీ జీవితంలో నీకు పాఠం విన్న తర్వాత ఏమని గుర్తించారు? నాకు ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే కాస్త భయం. ఈ పాఠం విన్న తర్వాత నాకు భయం. చెప్పలు కొట్టండి. చెప్పలు కొట్టండి. రైట్, వెరీ గుడ్. నువ్వు ఈ పాఠం విన్న తర్వాత ఏం డిసైడ్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా అనిపించింది? దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాకు 8th క్లాస్లో టాప్ మార్క్స్ వచ్చాయి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను ఎల్లప్పుడూ తోడుకుంటున్నాను. అది నేను నమ్మినాకే నాకు టాప్ మార్క్స్ వచ్చినాయి. టాప్ మార్క్స్ ఈరోజు క్లాస్ చెప్పింది వచ్చినా? నేను వాగ్దానం తీసుకున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టు ద క్లాస్, నాట్ ప్రీవియస్. ఈ క్లాస్ లో ఏం చెప్పిన తర్వాత నీకు ఏం విశ్వాసం ఉంది, ఏం చేయాలనిపించింది? దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడాలనిపించింది. రక్షింపబడాలి. రేపు ఎల్లుండా ఇప్పుడు అందము లేని వాడను, అర్హత లేని వాడను, ఆవేశపరుడను, ఎన్నిక లేని వాడను. అందము లేని వాడను, అర్హత లేని వాడను, ఆవేశపరుడను, ఎన్నిక లేని వాడను. అందరిలో నే కలువలేని వాడను, అందరిలో నే కలువలేని వాడను. ఎందుకయ్యా నా యేసయ్యా నన్నెన్నుకున్నావు? ఏమిచ్చి నీ రుణము నే తీర్చుకొందునయా? జ్ఞానము లేని వాడను, ఘనత లేని వాడను, తొందరపడు వాడను, ధనం లేని వాడను. జ్ఞానము లేని వాడను, ఘనత లేని వాడను, తొందరపడు వాడను, ధనం లేని వాడను. అందరిలో నే మాట్లాడలేని వాడను, అందరిలో నే మాట్లాడలేని వాడను. ఎందుకయ్యా నా యేసయ్యా నన్నెన్నుకున్నావు? ఏమిచ్చి నీ రుణము నే తీర్చుకొందునయా?
వాళ్ళకు మన్నా చూపిస్తాడు. ఆకలి అంతా తీరిపోతుంది. దాన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏమంటే దేవుడికి ప్రార్థించే ఏదైనా అసాధ్యం ఉండదు. అసాధ్యమైనది ఉంటే దేవుడికి ప్రార్థన చేస్తే నాకు కలిగింది అన్నది కలుగుతుంది. మారు మనసు పొందాడు. ఆయన గురించి విన్న తర్వాత నేను కూడా మారు మనసు పొందాను. చప్పట్లు కొట్టండి. ఇలా దేవుడు నా పాపం క్షమించాలని విశ్వాసం. అంటే క్షమించిందని ఏం పేపర్ తీసుకురాడు కానీ ఖచ్చితంగా క్షమించడం అనేది నమ్మకం. ఇంకా రక్షణ రక్షణ వచ్చినట్టే భగవాన్ కనపడదు కానీ రక్షణ వచ్చేస్తుంది. మరి త్వరగా చెప్పలు కొట్టండి. మంచు కన్న చల్లనా మల్లె కన్న తెల్లనా, మంచు కన్న చల్లనా మల్లె కన్న తెల్లనా, నీ ప్రేమ మధురమైనది యేసయ్యా, తేనె కన్న తీయనైనది. నీ ప్రేమ మధురమైనది యేసయ్యా, తేనె కన్న తీయనైనది. మంచు కన్న చల్లనా మల్లె కన్న తెల్లనా, మంచు కన్న చల్లనా మల్లె కన్న తెల్లనా, నీ ప్రేమ మధురమైనది యేసయ్యా, తేనె కన్న తీయనైనది. నీ ప్రేమ మధురమైనది యేసయ్యా, తేనె కన్న తీయనైనది. నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురాతి మధురము నా యేసయ్యా, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురాతి మధురము నా యేసయ్యా, నీ ప్రేమ మధురము, నీ ప్రేమ అమరము, నీ ప్రేమ మధురము, నీ ప్రేమ అమరము, నీ ప్రేమ మరువలేనిది యేసయ్యా, నీ ప్రేమ మరపురానిది. నీ ప్రేమ మరువలేనిది యేసయ్యా, నీ ప్రేమ మరపురానిది. మంచు కన్న చల్లనా మల్లె కన్న తెల్లనా, మంచు కన్న చల్లనా మల్లె కన్న తెల్లనా, నీ ప్రేమ మధురమైనది యేసయ్యా, తేనె కన్న తీయనైనది. నీ ప్రేమ మధురమైనది యేసయ్యా, తేనె కన్న తీయనైనది. ప్రేమ వేయి నదుల విస్తారము, ఆకాశము కంటే అత్యున్నతము. నీ ప్రేమ వేయి నదుల విస్తారము,
కంటే అత్యున్నతము. వర్ణించలేనిది, వివరించలేనిది, వర్ణించలేనిది, వివరించలేనిది, నీ ప్రేమ కొలువలేనిది. యేసయ్యా నీ ప్రేమ కొలతలేనిది, నీ ప్రేమ కొలువలేనిది. యేసయ్యా నీ ప్రేమ కొలతలేనిది. మంచు కన్న చల్లనా, మల్లె కన్న తెల్లనా, మంచు కన్న చల్లనా, మల్లె కన్న తెల్లనా, నీ ప్రేమ మధురమైనది. యేసయ్యా తేనె కన్న తీయనైనది, నీ ప్రేమ మధురమైనది. యేసయ్యా తేనె కన్న తీయనైనది. నీ ప్రేమ ఎంతో విలువైనది, మరణము కంటే బలమైనది. నీ ప్రేమ ఎంతో విలువైనది, మరణము కంటే బలమైనది. నీ ప్రేమ నిత్యము, నీ ప్రేమ సత్యము, నీ ప్రేమ నిత్యము, నీ ప్రేమ సత్యము, నీ ప్రేమ నిత్య జీవము. యేసయ్యా నీ ప్రేమ సత్య మార్గము, నీ ప్రేమ నిత్య జీవము. యేసయ్యా నీ ప్రేమ సత్య మార్గము. మంచు కన్న చల్లనా, మల్లె కన్న తెల్లనా, మంచు కన్న చల్లనా, మల్లె కన్న తెల్లనా, నీ ప్రేమ మధురమైనది. యేసయ్యా తేనె కన్న తీయనైనది, నీ ప్రేమ మధురమైనది. యేసయ్యా తేనె కన్న తీయనైనది. మంచు కన్న చల్లనా, మల్లె కన్న తెల్లనా, మంచు కన్న చల్లనా, మల్లె కన్న తెల్లనా, నీ ప్రేమ మధురమైనది. యేసయ్యా తేనె కన్న తీయనైనది, నీ ప్రేమ మధురమైనది. యేసయ్యా తేనె కన్న తీయనైనది. ప్రభువగు దేవుని పావన స్వరము, శుభకరమైనది దేవుని స్వరము. ప్రభువగు దేవుని పావన స్వరము, శుభకరమైనది దేవుని స్వరము. మానవ జాతికి మంగళకరము, మానవ జాతికి మంగళకరము. అభిషక్తుని స్వరము, అభిషక్తుని స్వరము, అభిషక్తుని స్వరము, అభిషక్తుని స్వరము. ఇది అభిషక్తుని స్వరము.
ప్రభువగు దేవుని పావన స్వరము ఆత్మల భారము కలిగిన స్వరము క్రీస్తుని ప్రేమను చూపించును. ఆత్మల భారము కలిగిన స్వరము క్రీస్తుని ప్రేమను చూపించును. పాపము రోగము తొలగించు స్వరము, పాపము రోగము తొలగించు స్వరము మరణము నుండి విడిపించును. నూతన జన్మను అందించును. అభిషక్తుని స్వరము, అభిషక్తుని స్వరము, ఇది అభిషక్తుని స్వరము. ప్రభువగు దేవుని పావన స్వరము. చీకటి బ్రతుకులో వెలిగిన స్వరము చింతలు బాధలు తొలగించును. చీకటి బ్రతుకులో వెలిగిన స్వరము చింతలు బాధలు తొలగించును. పాపుల మార్చెడి పావన స్వరము, పాపుల మార్చెడి పావన స్వరము ప్రజలకు మోక్షము నందించును. సుజనముగా నిన్ను దీవించును. అభిషక్తుని స్వరము, అభిషక్తుని స్వరము, ఇది అభిషక్తుని స్వరము.
ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో ప్రతి ఒక్క జీవితాన్ని మీరు అంగీకరించండి తండ్రి. మీరు అంగీకరించండి. ప్రతి ఒక్క జీవితాన్ని మీరు వెలిగించండి తండ్రి. ప్రతి ఒక్క జీవితాన్ని మీరు నా తండ్రి ధృవీకరించండి ప్రభావ. ఏ ఒక్క ఆత్మ కూడా సిబిసిలో అడుగుపెట్టిన ఎన్ని వందల మంది పిల్లలు వచ్చారో ఒక్క ఆత్మ కూడా నశించుకోకుండా దేవునిలో ప్రతి బిడ్డ ఈ సిబిసిలో రక్షణ నిశ్చయతతో వెలుదురు కాక, రక్షణ పొందాము అన్న అనుభూతితో వెలుదురు కాక, ఒక్కరిని విడిచిపెట్టకండి.